హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ నేతృత్వంలో శనివారం కనిగిరి పట్టణ పరిధిలోని బొగ్గులగొంది ఎస్టీ కాలనీలో బాల్య వివాహాలు, గిరిజన మహిళల్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల జరిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లకు మరియు 21 సంవత్సరాలు నిండని పురుషులకు వివాహాలు చేయరాదు అన్నారు. అలా చేయటం చట్ట ప్రకారం నేరమన్నారు. ఆ వయసులో వారు శారీరకంగా, మానసికంగా వివాహాలకు సిద్ధంగా ఉండరని, చదువుకోవడం ముఖ్యమని అన్నారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో 2006 బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి, 18 ఏళ్లలోపు అమ్మాయిలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి శిక్ష ఉంటుందని తెలియజేశారు. బాల్య వివాహాలు మరియు ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే దుష్పరిణామాలను, వాటిని నిరోధించడంలో సమాజం ఒక బాధ్యతను గుర్తు చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి, పారా లీగల్ వాలంటీర్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యుయల్ గ్రేషం, ఆర్నూరి తిరుపతయ్య, అంగన్వాడీ టీచర్ అంకమ్మ, ఆశా కార్యకర్త లక్ష్మి, స్థానిక ప్రజలు, న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.